కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. పార్టీ హైకమాండ్ పై చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని మేఘారెడ్డి ఆరోపించారు. 2023 ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ను హైకమాండ్ కొందరు నేతలు అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని మేఘారెడ్డి కోరారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపైన ఆయన విమర్శలు చేశారని తెలిపారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఫిర్యాదుకు జతచేశారు. అంతేకాదు కొంతమంది నేతల కాల్ డేటాను పరిశీలించాలని కోరుతూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ ప్రతిష్టకు మరింత నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారు. ఇక చిన్నారెడ్డిపై అయితే పీసీసీ చీఫ్ కు ఫిర్యాదు చేశారు. ఇటు ఎమ్మెల్యే మేఘారెడ్డి. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇటు మేఘారెడ్డి ఏవైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని హైకమాండ్ ఇటు చిన్నారెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? వనపర్తి పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ చేరుకుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మెగారెడ్డికి సంబంధించిన విషయంలో 2023 టికెట్ సంబంధించిన విషయంలో డబ్బులు తీసుకుని టికెట్ కేటాయించారంటూ కూడా మెగారెడ్డితో పాటు కాంగ్రెస్ హైకమాండ్ పై కూడా చిన్నారెడ్డి ఇటీవల కాలంలో వనపర్తిలో జరిగినటువంటి ఒక సమావేశంలో తీవ్ర ఆరోపణలు కూడా చేయడం జరిగింది. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా హైకమాండ్ ని పై దుర్భాషలాడే విధంగా చిన్నారెడ్డి వ్యవహరించారు. కాబట్టి వెంటనే ఇతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు మెగారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి గాంధీ భవన్ చేరుకొని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. తనని ఈ కేసులో ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించి మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైతే లోకల్ లీడర్స్ ఉన్నారో వారి యొక్క కాల్ డేటాను సైతం పరిశీలించాలి. ఖచ్చితంగా దీనిపై సమగ్ర విచారణ జరిపించి పార్టీ హైకమాండ్ సీరియస్ గా దృష్టి సారించి అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా క్రమశిక్షణ చర్యలు, పార్టీకి నష్టం చేకూరే విధంగా మాట్లాడినటువంటి చిన్నారెడ్డి వ్యాఖ్యలని పరిగణలో తీసుకుని వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకుని అతని సస్పెండ్ చేయాలి. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ రోజు మెగారెడ్డి ఒక ఫిర్యాదు కాపీని ఈ రోజు కొద్దిసేపటినే మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి వనపర్తి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన అభ్యర్థులు, కాంగ్రెస్ నేతలు ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చిన్నారెడ్డి డౌన్ చిన్నారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా మెగారెడ్డికి సంబంధించిన అనుచరులు వచ్చి గాంధీ భవన్ వద్ద కొంత హైటెన్షన్ వాతావరణం ఎదుర్కొని ప్రస్తుతం అతను వరుసగా నినాదాలు చేశారు. ప్రస్తుతం దీనిపై ఖచ్చితంగా హైకమాండ్ దృష్టి సారించాలి. ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా పార్టీకి నష్టం చేకూరే విధంగా మాట్లాడినటువంటి చిన్నారెడ్డి వ్యాఖ్యల్ని వెంటనే పరిగణలు తీసుకోవాలంటూ కూడా మెగారెడ్డి పిటిషన్ లో తను చేసినటువంటి ఫిర్యాదు కాపీలో పేర్కొంది. అతను మాట్లాడినటువంటి ఆడియోలు, వీడియోలతో పాటు పేపర్ క్లిప్స్ అన్ని కూడా ఆ కంప్లైంట్ కాపీకి జత చేసి టీపీసీ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి హైకమాండ్ ఏ రకంగా చర్యలు తీసుకుంటుందనేది మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ రాజకీయ పార్టీలో మాత్రం తీవ్ర చర్చనీయమైన పరిస్థితి మాత్రం కనబడుతుంది. షాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.